మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యలు పరిరక్షణే ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి తెలిపారు. ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్గా జాతీయ అధ్యక్షులు తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు కొన్ని సోషల్ వర్కులు చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు అన్యాయం జరిగితే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద సంస్థ అని అన్నారు. ఈ సంస్థను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలు పెట్టుకొని దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసలు పొందారని తెలిపారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్గా కె సూర్యకుమారిని నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వి లక్ష్మి, బి వెంకటలక్ష్మి, సిహెచ్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మన ప్రెస్ క్లబ్లో ఎలక్షన్లో గెలిచినటువంటి మా మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ కూడా. ఈరోజు మేము అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులనే తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా నాకు కొన్ని బాధ్యతలు మా నేషనల్ చైర్మన్ గారు అప్పచెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే కొన్ని సోషల్ వర్క్ చేయడం కానీ, ఎక్కడైనా మహిళల పక్షంగా ఏదైనా విషయాలు జరిగినప్పుడు నా వంతు కృషి నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ అండి. ఈ సంస్థలో ఉండి కొంతమంది సొంతంగా వారి స్వలోభాలకు ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థలో పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారమైన సెలబ్రేషన్లు చేసుకోవడం కానీ, కొన్ని దిక్కున అనుకోని సంఘటనలు చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పాత కొన్ని సంస్థలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులే. వారందరూ కూడా ఇందులో చూసి నేర్చుకొని స్పెషల్గా వెళ్ళి వారు సొంతంగా ఇండివిజువల్గా నడిపించుకుంటున్నారు. ఆ సంస్థలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మాకు ఈ లోగో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లోగో ఉంటేనే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని మమ్మల్ని మా సభ్యులని మీరు తెలుసుకోవచ్చండి. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పోలీస్ వారు నిఘా కూడా చాలా గట్టిగా వేశారు. మొన్న కూడా మా కార్డ్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు సహకరించడం జరిగింది. అలాగే మా సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ప్రశంసలు పొందడం కూడా జరిగింది. రేపు 16వ తారీఖున నేషనల్ వారీగా కాకినాడలో భారీగా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సంస్థకి కొన్ని అవగాహన సదస్సు కార్యక్రమాలు పెట్టి ప్రతి దిక్కున ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మేల్కొల్పాలనే విషయంపై మాకు కొన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మా సంస్థ ప్రత్యేకంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారీగా ఈ మీటింగ్ అని కండక్ట్ చేసి చాలా జడ్జీస్ని కానీ, అలాగే వీలవుతే మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా లోకేష్ బాబు గారిని పిలవడానికి కూడా ఆలోచించుకోవడం జరుగుతుందండి. అది మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఒక టీము ఒక గ్రూప్ ఏర్పాటు చేశారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ తీశారండి, ఇండియా అని పెట్టారట. దానిపై ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ గారు మీడియా ద్వారా వివరించమని చెప్పారు. వారిపైన కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మా సంస్థ సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగ కొన్ని సంస్థలు పెట్టుకొని అన్యక్రాంతంగా కొన్ని దిక్కులు డబ్బులు వసూలు చేయడాలు, సెటిల్మెంట్లు చేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ఎక్కడ కూడా ఈ సంస్థలో జరగవండి. మాకుంటే గట్స్తో ముందుకొచ్చి పని చేయాలే తప్ప ఎక్కడ ఎటువంటి డబ్బులు వసూలు చేయడం కానీ, ఎక్కడైనా సెటిల్మెంట్లో కూర్చోవడం కానీ, దందాలు చేయడం కానీ అవి ఈ సంస్థలో ఉండడానికి వీలు లేదు.
నేను కూడా అంటే మీరు కూడా లక్ష్మి గారు అని మీరు అనుకోవచ్చు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక నాయకత్వంలో ఉన్నాను. నా దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా పార్టీ పరంగా కూడా నేను చేసుకోవడం జరుగుతుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేను మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను కాబట్టి కొంతమంది మహిళలకు కూడా నేను వంతు సహాయం చేయడం, సోషల్ వర్క్లో నా సొంత డబ్బుతోటే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరి దగ్గరికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ సంస్థలో పనిచేస్తున్నాను నాకు ఇంత డొనేషన్ ఇవ్వండి కానీ అమౌంట్ ఇవ్వండి కానీ ఎక్కడ నేను అడగడం కానీ నా ఎంట వంట లేదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నేను ఏ ప్రోగ్రాం చేసినా నా సొంత డబ్బులతోనే, నేను ఎవరికైనా కష్టమని హెల్ప్ చేసినా నా సొంత నిధులతోనే నేను చేయడం జరుగుతుంది. అది మీలో చాలామందికి తెలుసు, సమాజంలో కూడా చాలామందికి తెలుసు. కానీ కొన్ని అపోహాలు సృష్టిస్తారు. అవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టడం నాకున్న అలవాటే, నేను నేర్చేసుకున్నాను కూడా. నాకు బాగా వంట పట్టింది కూడా నా సొంత ధనంతో హెచ్చించి కొంత అనాథలకు కానీ కుష్ఠరోగులకు కానీ అలాగే భర్త చనిపోయిన విడోస్కి కానీ నేను సొంతంగా నా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా ఒక గట్స్తో ముందు ఒక మహిళా నాయకురాలుగా కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు మీకు పంచుకున్నాను. అలాగే మాకు కొత్తగా కోరుకొండ నుంచి సూర్యకుమారి గారిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేడం గారిని స్టేట్ వైస్ చైర్పర్సన్గా, ఉమెన్ స్టేట్ వైస్ చైర్మన్గా పైకి లేకండి ఈవిడ్ని ఎన్నుకోవడం జరిగిందండి. అంటే నాకు కూడా సింగిల్ అయిపోయాను. సారు కూడా ప్రతి ఒక్కరిని అంటే ఆవిడ కొన్ని విషయాల్లో ఒక విషయం చెప్పారు. మేము కండవేల లక్ష్మి గారిని చూసి మేము ఆవిడని చూసి ముందుకు వస్తున్నామండి. ఆవిడ చాలా లేడీ గట్స్తో ముందుకెళ్తూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది. మాకు కూడా ఇందులో మేము జాయిన్ అవుతాం సార్, ఆవిడతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్తే నిన్న ఈవిడికి ఈ ఐడెంటిటీ కార్డుని ప్రమోషన్ ఇచ్చి సారు కూడా మా సంస్థలోకి తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి నాతో ఈవిడి కూడా ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల శాతం ఎక్కువగా ఉండి మా సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ లోగో ఏదైతే ఉందో ఈ లోగో ఉంటేనే మా సంస్థను మీరు గుర్తించండి. మా సంస్థను అడ్డెట్టుకొని చాలామంది చాలా ఐడెంటిటీ కార్డులు సృష్టించుకొని కొన్ని తప్పుదోవలు పట్టించడం అలాంటివి చేస్తున్నారని మా నేషనల్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోగో ఉంటేనే మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా గుర్తించి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఈ సంస్థ ఆ సంస్థ అంటే ఈ లోగో ఉంటే మీరు చెప్పొచ్చండి. లేదంటే నా నెంబర్ మీ అందరి కాంటాక్ట్లో ఉన్నాను కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేసి నాకు చెప్తే మేము వెంటనే అక్కడికి రావడం ఆ సంస్థ కోసం తెలుసుకోవడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా వివరిస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ